మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సానా. ముస్లిమ్స్ పవిత్రంగా భావించే రంజాన్ మాసం అయితే స్టార్ట్ అయింది. ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఉపవాసాలు ఎలా ఉంటారు, అసలు రంజాన్ ఎందుకు చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే. హాజీ భాష. అయితే రంజాన్ మాసం అయితే ప్రారంభమైంది. అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు, ఈ రంజాన్ మాసంలో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు సార్? ఈ రంజాను సంవత్సరానికి ఒక నెల ప్రత్యేకంగా వస్తుంది. ఉదయం 5 గంటలకు లేస్తాం, ఒక పొద్దు ఉంటాం, 5 పూటలు నమాజ్ చేస్తాం, నెలసరిగా అట్లా జరుగుద్ది. ఉపవాసాలు అంటే మార్నింగ్ 5 గంటల నుంచి 5 గంటలకు తింటాం, మళ్ళీ సాయంత్రం 6-6:30కి మళ్ళీ తింటాం. అసలు రంజాన్ ఎందుకు జరుపుకుంటారు సార్, కారణం ఏమన్నా? మాకు పండగ అది, మాకు ప్రత్యేకమైన పండగ అది. ఈ రంజాన్ మాసంలో అందరూ ఉపవాసం ఉండి 5 గంటల నుంచి ఈవినింగ్ 5 అందరూ గంటల దాకా ఉంటారంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండలేరు. ప్రత్యేకంగా అందరూ ఉండరు. ఉంటే మనకి పుణ్యం వస్తుందని ఒక ఆశ. సార్, ప్రతి సంవత్సరం రంజాన్ ఏ మాసంలో వస్తుంది సార్? అంటే మార్చి, ఏప్రిల్ ఇదే వస్తుందా, లేకపోతే ఇంకేమన్నా? సంవత్సరానికి 15 రోజులు ఎనికిపోద్ది. సలాం అలైకుం బ్రో, మీ పేరు? సలాం భాయ్, నా పేరు అఖిల్ భాయ్, సయ్యద్ అఖిల్. రంజాన్ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? రంజాన్ మాసం అంటే ఇది ఒక పెద్ద పండగ భాయ్ మా ముస్లిమ్స్ అందరికి. ఇది రంజాన్ మాసం అంటే 30 రోజుల పండగే మాకు. ఏంటంటే నమాజ్ చదివిన 30 రోజుల తర్వాత ఉపవాసం ఉన్న తర్వాత 30 రోజుల తర్వాత నమాజ్ చదువుకున్నారు కదా, దాంతో క్లోజ్ అవ్వదు. ఇది ఒకటో ఉపవాసం నుంచి చివరి 30వ ఉపవాసం దాకా ఈ ప్రతిరోజు మాకు పండగ. దీన్ని ఈ మంత్లో ఏంటంటే అల్లాహ్ తాలా మా పాప పుణ్యాలను క్షమిస్తాడని నీకీలుంటూ ఉపవాసాలుంటూ అల్లాహ్ తాలా దగ్గర కూర్చొని దువా చేస్తూ ఏడుస్తూ మా పాప పుణ్యాలను క్షమించని అల్లాహ్ తాలా కోరుతూ ఉంటాం. ఇది ప్రత్యక్ష మాసం మాకు ఇది. అంటే మార్నింగ్ ఉపవాసం ఎన్ని గంటల నుంచి ఉంటారు? ఉపవాసం అంటే 4:30కి లెగుస్తారు. 4:30 లేసి తహజుద్ నమాజ్ చేస్తారు. ప్రతి మనిషి వచ్చేసి 2 రకాతులు 4 రకాలు తహజుద్ నమాజ్ చేసి సెహరీకి వచ్చేసి అన్నం తిని 5:30, 5:16, 5:20 క్లోజ్ చేస్తారు. దాని తర్వాత పచ్చి నీళ్ళైనా కూడా ఉమ్మైనా కూడా ఏమి తాగడానికి తినడానికి ఏమి ఉండదు. మళ్ళీ సాయంత్రం 6:30, 6:15 ఆ టైంకి ఉపవాసం మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఉపవాసం క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా తిని కాసేపు రిలాక్స్ తీసుకొని ఇషా నమాజ్కి వచ్చి నమాజ్ చదువుకొని తరాబీ చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి పనుకొని మళ్ళీ పొద్దున్నే రెండో ఉపవాసం కోసం టైమింగ్ పెట్టుకుని అలారం పెట్టుకొని రెండో ఉపవాసం కోసం స్టార్ట్ చేస్తాం. ఈ ఉపవాసంలో కొంతమంది పిల్లలు కూడా ఉంటారు, కొంతమంది పిల్లలు ఉండలేక మధ్యలో ఎరగొడతారు. అల్లాహ్ తాలా క్షమిస్తారు దాన్ని. పెద్దోళ్ళు చిన్నోళ్ళు చెప్తారు అలా ఎరగొట్టదని చెప్పి. అది మన స్తోమత బట్టి ఉపవాసం ఉండగలుగుతాం. పెద్దోళ్ళు ఉంటారు, కొంతమంది ఉండలేకపోతారు, దాన్ని అల్లాహ్ తాలా మాఫీ చేస్తారు. కానీ మనం ఏంటంటే ఉపవాసం మనం ఉండాలని కోరుకున్నా కూడా అల్లాహ్ తాలా ఖుషి అవుతాడు మనకు. ఎందుకంటే ఆ కోరికని నా ప్రవర్త కనీసం కోరుకున్నాడు కదా అని చెప్పి అల్లాహ్ తాలా ఖుషి అవుతాడు. దీనివల్ల ఉండలేదని చెప్పి మనం బాధపడడం అవసరం లేదు. అల్లాహ్ తాలా ఈ మంత్ లో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతాడు. ఆ సంతోషంగా వాళ్ళ పాపని క్షమిస్తాడు. రోజుకి ఎన్నిసార్లు నమాజ్ చేస్తారు? రోజు 5 పూట్ల నమాజులు ఉంటాయి, సున్నతులు ఉంటాయి, నఫీళ్ళు ఉంటాయి. ఈ మాసంలో టైమింగ్ ఏం మారవు, మామూలు టైంలోనే నమాజులు జరుగుతూ ఉంటాయి. ఒక సెహరీ ఇఫ్తార్ ఒక 5 నిమిషాలు అటు ఇటు ముందల వెనకాల నమాజులు జరుగుతూ ఉంటాయి. ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం అనేది ప్రతి ఒక్కరు ఆడోళ్ళు మగోళ్ళు చిన్న పిల్లకాయలైనా కూడా ఎవరైనా ఉండగలుగుతారు. ఇంట్లో ఆడోళ్ళు కూడా నమాజులు చదువుతుంటారు, ఖురాన్ చదువుతుంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు ఈ మంత్ మొత్తం ఒక పాలెంలో అయినా ఈ వరల్డ్ మొత్తం ముస్లిమ్స్ అందరికీ 30 రోజుల పండగ లాంటిది. పవిత్రమైన పండగ ఇది. ఒక రోజు పండుగ అనుకుంటాం కానీ 30 రోజులు 30 ఉపవాసాలు మొత్తం పండగే ఇది. ప్రతి ఇళ్లలో ప్రతి పాలెంలో సంతోషంగా ఉంటారు. శత్రువు అయినా కూడా ఈ మంత్ లో మనతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అలాంటి పవిత్రమైన మాసం ఇది. ఈ పవిత్రమైన మాసం కోసం ఉపవాసాలు ఉంటూ ఉంటారు. స్త్రీలు కూడా, మగవాళ్ళు కూడా, చిన్న పిల్లకాయలు కూడా, స్కూల్కి వెళ్ళే అబ్బాయిలు అమ్మాయిలను కూడా ఉపవాసాలు ఉంటారు, కంపల్సరీగా ఉంటారు. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, రంజాన్ అసలు ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అందుకు